ఆదికాండంలో 13 అధ్యాయాల్లో దేవుడి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటి అనేది మనం ధ్యానం చేసాం. 14వ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటి, దేవుడు ఏ రీతిగా మనకు అర్థమవుతున్నాడనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేసి తెలుసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకు కొందరు రాజుల గురించి మనం చూస్తాం. ఎలాము రాజు, షీనారు రాజు, ఎల్లాసారు రాజు, గోయిము రాజు. వారి పేర్లు కూడా అక్కడ మనకిచ్చాడు. కెదొర్లాయోమెరు, అమ్రాఫెలు, అరియోకు, తిదాలు అనేటువంటి పేర్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అలాగే మరి 2వ వచనంలో కూడా మనం చూస్తే సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేలా, సోయరు రాజు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. వీరికి మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు మనం ఇప్పుడు ఆదికాండము 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, చదవండి మా. ఆదికాండము 14వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీయు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యుద్ధంలో ఏం జరుగుతుందంటే, సొదొమలోనే ఎవరున్నారు, మన లోతున్నాడు. సో లోతును పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. సొదొమలో కాపురము ఉన్నటువంటి లోతును, అతని ఆస్తిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈ విషయము ఆ యుద్ధంలో నుండి తప్పించుకొని వచ్చిన ఒకడు అబ్రాము దగ్గరకు వచ్చి అబ్రాము చెవిలో వేస్తాడు. ఇలా జరిగింది, ఇలా నీ సహోదరుని తమ్ముని చెరపట్టుకొని తీసుకొని పోతున్నారు అని. అప్పుడు అబ్రాము ఏం చేస్తాడంటే, తన తమ్ముడు చెరపట్టబడ్డాడని తెలుసుకొని 14వ వచనంలో వెంటనే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని ఆ రాజులను, 4 రాజులను దాను మట్టుకు తరిమినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాను మట్టుకు తరిమి ఏం చేస్తాడంటే, మరి తన తమ్ముని ఆస్తి మొత్తం తిరిగి తీసుకొచ్చి లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే మనము అప్పటికే తన దగ్గర నుండి తన సహోదరుడు కుమారుడు తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. 13వ అధ్యాయంలో చూస్తాం. పక్కకి వెళ్ళిపోయి కొన్ని ఏండ్లు అవుతుంది. అయితే తన సహోదరుని యొక్క కుమారుడు ఈ విధంగా ఇబ్బందిలో, ఆపదలో ఉన్నట్లుగా తనకు తెలిసినప్పుడు, నా దగ్గర లేడు కదా, నా నుండి దూరంగా వెళ్ళిపోయాడు కదా, అతనికి నాకు ఇప్పుడు చాలా మరి కాలము నుండి మాటలు లేవు కదా అని చెప్పేసి పట్టించుకోకుండా ఉండటం లేదు. ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆ ఆపదలో నుంచి తనను విడిపించడానికి ప్రాణాలకు తెగించి అక్కడ పోరాటం చేసి, యుద్ధం చేసి విడిపించి, మరి తన ఆస్తిని మొత్తం అందరినీ కూడా విడిపించుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక దైవ లక్షణము అబ్రాహాములో కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా చాలాసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడి దగ్గర నుంచి దూరంగా లోకంలోనికి కలిసిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మనము లోకంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఆ లోకంలో ఇబ్బందులు పడుతూ, ఇప్పుడు ఏ విధంగా లోతు ఆపదలో పడిపోయినట్లుగా మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయి మన అవివేకంతో, అజ్ఞానంతో ఆ దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది, దేవుని నమ్ముకుంటే ఏం లాభము, మనం ఎదగలేం, పొదగలేం, ఏమీ కాదు, ఇక్కడే ఉంటాము అని ఒక మూర్ఖత్వంతో మనం లోకంలోనికి వెళ్ళిపోయి లోకానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేసినప్పుడు మరి అక్కడ రాజులు వచ్చి దాన్ని దాడి చేసి సొదొమ గొమొర్రాను ఆక్రమించుకొని వారి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళినట్లుగా మనల్ని
ఈ లోకాధికారి అయినటువంటి సాతాను వచ్చి మనల్ని చెరపట్టి మనల్ని బంధించేసి బంధకాల్లో మనల్ని ఉండేలా చేసేస్తాడు. ఆ సమయంలో దేవుడు, నా దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు కదా, నిన్ను నేనెందుకు పట్టించుకుంటాను, అనుభవించు అని మనల్ని అలాగే వదిలేయడు. మనల్ని ఎన్నోసార్లు మనం అలా చేసినా కూడా దేవుడు ప్రేమతో మనలను తిరిగి మరలా తన దగ్గరికి, మనం ఏమేమి నష్టపోయామో, ఏ ఇబ్బందులు ఉన్నామో వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించి తిరిగి మరలా మనల్ని సమకూర్చి తన దగ్గరికి చేర్చుకున్నటువంటి దేవుడుగా మన జీవితాల్లో మనం అనుభవిస్తాం కదా. ఆ లక్షణం ఇక్కడ అబ్రాహాములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దైవ లక్షణం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనము మరొక విషయాన్ని చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయంలోనే ఆ రీతిగా తాను ఆస్తిని, స్త్రీలను, ప్రజలను, తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీల ప్రజలను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు 17వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. సో సొదొమ రాజు ఎంతో కృతజ్ఞతతో మరి అబ్రాహాము దగ్గరికి వస్తాడన్నమాట. 18వ వచనంలో మనం చూస్తే, చదవండి మా 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇక్కడ సొదొమ రాజు అబ్రాహామును ఎదుర్కొన్నట్టుకు వస్తాడు. అలాగే షాలేముకు రాజు ఉంటాడు, ఆయన మెల్కీసెదెకు. ఈయన గురించి మనకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో మనకు స్పష్టంగా దేవుడు వ్రాయించి పెడతాడు. ఈ మెల్కీసెదెకు అనేటువంటి ఈయన రాజు మాత్రమే కాదు, ఇతను సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు కూడా. రాజు ప్లస్ యాజకుడు. రాజు అయినటువంటి వాడు యాజకుడుగా కూడా ఉండడం అనేది మనం చూస్తాం. ఈయన వస్తాడు, ఈయన వచ్చి ఎదుర్కొని అబ్రాహామును ఆశీర్వదిస్తాడు. చూడండి 19వ వచనం చూడండి మా 19. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ దేవుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. దేవునికి సంబంధించినట్టు ఒక గొప్ప మాటలు పలుకుతూ ఉన్నాడు. అవేంటంటే సర్వోన్నతుడగు దేవుడు అనే మాట పలుకుతున్నాడు మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎవరంటే సర్వోన్నతుడు అని మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుడు అంటే అన్నిటికంటే హెచ్చుగా ఉన్నటువంటి వాడు, ఆయన కంటే హెచ్చైనది కానీ హెచ్చైనటువంటి వాడు కానీ ఆయన కంటే గొప్పవాడు ఇంకెవ్వరూ లేరు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ పైన ఉన్నాడు ఆయనే, అంతా ఆయన కిందనే ఉంది, అందరూ ఆయన కిందనే ఉన్నాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనకు మరొక దేవుని యొక్క అద్భుతమైనటువంటి లక్షణం మనకు కనబడుతూ ఉంది. అదేంటంటే ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు, అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నాడు. అంటే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలన్నిటికంటే ఆయన ఉన్నతంగా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కంటే ఉన్నతమైనటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ పరిస్థితి కూడా ఆయనకు మించింది కాదు. అది సర్వోన్నతుడు అంటే. నీ జీవితంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి కూడా ఆయనకు మించిపోయినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి సమస్తమును తన యొక్క స్వాధీనమందుంచుకొని తన చిత్తానుసారంగా నడిపించగల సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఇప్పుడు మనకు మన పరిస్థితులు మన శక్తికి, మన తాకత్తుకు మించిపోయి ఉండొచ్చు. మనకు కొంతమంది వ్యక్తులు మనకు మించిపోయినటువంటి వారుగా ఉండొచ్చు. మనం అదని ఎదుర్కోలేమన్నటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ దేవునికి అలాంటిది ఏం లేదు. అందుకే ఆయన సర్వోన్నతుడు.
కాబట్టి మనకు జీవితంలో మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఏది మనకు ఎదురొచ్చినా కూడా, నీకు అది మించిపోయి ఉండొచ్చు, కానీ నీతో ఉన్న, నీలో ఉన్న నీ దేవునికి మించింది ఏదీ లేదు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన పాద సన్నిధిలో వాటన్నిటినీ మనం పెట్టాలి. ఆయన దగ్గరికి తీసుకురావాలన్నీ. తీసుకొస్తే ఆయన సులభంగా అన్నీ కూడా పరిష్కరించేసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు అబ్రహాముకు ఏం చేశాడంటే అంటున్నాడు, నీ శత్రువులను నీకు అప్పగించాడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అని మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అనే మాట మరొకటి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. దేవుని బిడ్డారా, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త దేవుడు అనే మాట మనం చూసాం. మరొక లక్షణం మనం చూస్తున్నాం ఇక్కడ, దేవుడు సృష్టికర్త అని. దేవుని బిడ్డారా, నీ దేవుడు ఈ సృష్టినంతటినీ చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? ఈ సృష్టి అంతా నీ కోసమే చేశాడు. ఆదామును అవ్వను చేయకముందు దేవుడు 6 దినాలు సృష్టి అంతా చేశాడు. ఈ సృష్టిలో మనం ప్రతిరోజు పండ్లు తింటున్నాము, ప్రతిరోజు పొద్దున్నే లేస్తానే సూర్యుని వెలుగు చూస్తున్నాము, రాత్రి చంద్రుని వెలుగు చూస్తున్నాము, రకరకాల కాలాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే సముద్రం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, సముద్రంలో ఉన్న జలచరములను చూస్తున్నాము, వాటన్నిటిని ఆహారంగా భుజిస్తూ ఉన్నాము కదా. ఎన్నో ఈ మన కళ్ళు తెరుస్తూనే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ సృష్టి ద్వారా మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతూ ఉన్నాం. ఎవరి కోసం చేశాడు ఇవన్నీ? మన కోసమే చేశాడు ఆయన. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వెలుగైనా, తర్వాత గాలైనా, లేదంటే ఆ తర్వాత సృష్టిలో మనం చూస్తాం కదా, ఆ తర్వాత ఫలములైన, చెట్ల ఫలములైన, ఆ తర్వాత మనకు వెలుగిచ్చేటువంటి మరి పెద్ద సూర్యుడైనా, చంద్ర నక్షత్రములైన, ఆకాశంలో ఎగురు పక్షులైన, జలచరములైన, ఇవన్నీ కూడా, జంతువులైన, ఇవన్నీ కూడా మన కోసమే చేశాడు, నీ కోసమే చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ మీద దేవునికి ఎంత ప్రేమ ఉందనేది ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంది. మనం అనుకుంటాం, ఏం చేశాడు దేవుడు నా జీవితంలో అని అనుకుని బాధపడిపోతూ ఉంటాం. ఇంతకంటే ఏం చేయాలి నీకు? ఇంత పెద్ద సృష్టిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాడు, అందులో నువ్వు జీవిస్తూ ఉన్నావు. సూర్యకిరణాలు లేకపోతే మన జీవితం అంధకారం అయిపోతుంది. మనం బ్రతకలేము అసలు. ఈ భూమి మీద సూర్యుడు లేకపోతే ఏ జీవి బ్రతకలేదు, చెట్లు కూడా బ్రతకలేవు, ఏవి బ్రతకలేవు, అన్నీ చచ్చిపోతాయి. దేవుని బిడ్డారా, జీవమే ఉండదు ఈ భూమి మీద. సో మనకు ఏమర్థమవుతుంది? దేవుని బిడ్డారా, దేవుడు నీ కోసం ఏమైనా చేస్తాడు, నీ కోసం ఏమైనా చేస్తాడు. ఇంత పెద్ద సృష్టినే చేశాడు, ఇక నీ జీవితంలో ఫలానాది నాకు కావాలంటే చేయడా? ఇంకా ఏం చేశాడు దేవుడు నీకంటే? సాక్షాత్తు ఆయన ప్రాణమే ఇచ్చేసాడు. ఇంకేదైనా చేస్తాడు ఆయన నీకోసం. ప్రాణమే ఇచ్చిన తర్వాత ఇంకేం చేయడానికైనా వెనకాడు. దేవుని బిడ్డ, ఇంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడు, ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఇంత గొప్పగా నిన్ను పట్టించుకునే దేవుడు. నువ్వంటే అంత శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఒక తల్లి చంటి బిడ్డకు ఏమేమి కావాలో అవన్నీ ఏ విధంగా సమకూరుస్తూ ఉంటుందో ఆ రీతిగా మనిషిని భూమి మీద చేయకముందే అన్నీ సమకూర్చిపెట్టాడు. అంత శ్రద్ధ చూపిస్తాడు నీ మీద. తల్లి తన చంటి బిడ్డను ఎంత శ్రద్ధ చూపిస్తుందో, పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ చంటి బిడ్డ నిద్రపోయేంత వరకు కూడా, నిద్రపోయేటప్పుడు కూడా తల్లి గమనిస్తూ ఉంటుంది ఆ చంటి బిడ్డను. చక్కగా స్నానం చేయించి, చక్కగా మంచిగా కడుపు నిండా పాలు పెట్టి ఆ చంటి బిడ్డకు, ఆ చంటి బిడ్డ కొంచెం కదిలినా కూడా గమనించుకుంటూ ఎంతగా కేర్ తీసుకుంటుందో, అలా దేవుడు నీ కోసం అంత కేర్ తీసుకుంటున్నాడని ఆయన సృష్టికర్త అనేటువంటి ఆ బిరుదు, ఆ పదం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనము ఆయన సృష్టికర్త అనేటువంటి ఆ మాట ద్వారా మనం ఇంకా చాలా నేర్చుకుంటున్నాం దేవునిలో.
ఏంటంటే దేవుని గురించి చాలా నేర్చుకుంటాం. ఏంటంటే చూడండి, దయచేసి కొత్త నిబంధనకు రండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి దయచేసి, 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎస్, ఇక్కడ సృష్టి అనే మాట కనబడుతుంది. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. అంటే ఇక్కడ సృష్టిని చేసిన సృష్టికర్త అన్నాడు కదా. ఎవరు? మెల్కీసెదెకు అబ్రాహాముతో వచ్చి. ఇక్కడ ఆ విషయం మనం నేర్చుకుంటాం ఏంటంటే ఆయనలో మనం ఉన్నాము, మనమే సృష్టి అంటున్నాడు. యేసులో ఎప్పుడైతే మనం ఉంటామో, క్రీస్తు నందు ఉంటే, యేసును సొంత రక్షకుడిగా మనం ఎప్పుడైతే అంగీకరించి బాప్తిసం పొందుతామో అప్పుడు మనం ఎవరమంట? సృష్టి అంటున్నాడు. ఈ సృష్టిని చేసిన సృష్టికర్త ఎవరు అని చెప్తున్నాడు మెల్కీసెదెకు అబ్రాహాముతో? దేవుడు అని చెప్తున్నాడు. సో ఆ దేవుడు ఇప్పుడు నీ రక్షకుడు అయిపోయాడు, ఆ దేవుడు నీకు ప్రభువు అయిపోయాడు. ఇప్పుడు నువ్వు సృష్టి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మన జీవితములో ఉన్నటువంటి చీకటిని వేరు చేసి మన జీవితంలో వెలుగు కలుగునుగాక అని పలికాడు. ఆ రోజు సృష్టిలో మొదటి రోజు చేసింది అదే కదా, వెలుగు కలుగునుగాక అన్నాడు కదా. అలా మన జీవితంలో మనం ఒకప్పుడు పాపం అనే అంధకారంలో, అజ్ఞానం అనే అంధకారంలో బ్రతుకుతూ ఏది ఒప్పు, ఏది తప్పు అనేది తెలియక తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా మనం బ్రతుకుతూ చీకటిలో జీవిస్తున్న మన బ్రతుకులలో వెలుగును కలిగించేశాడు. అది సృష్టి, మనలో చేసిన సృష్టి ఆయన. తర్వాత రెండవదిగా మనం చూస్తే లోక పద్ధతులు, దేవుని పద్ధతులు ఏవి అని తెలియక లోక పద్ధతులు దేవుని పద్ధతులలో కలిసిపోయి మనం లోకానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ లోకం అనే జలాలను మన జీవితంలో నుండి వేరు చేశాడనమాట. అవి ఆ సృష్టిలో రెండవ దినం అదే దేవుడు చేసింది. పై జలమును కింది జలమును వేరుపరచునుగా కన్నాడు. ఆ రీతిగా లోకమునకు మనల్ని వేరు చేసేసాడు దేవుడు. ఈ లోకానికి మీరు వేరై రక్షణ పొందుడి అంటాడు ఒక చోట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము క్రీస్తునందున్న మనమే సృష్టి అంటున్నాడు. అంటే మనకు సృష్టికర్త మన దేవుడు. సృష్టిలో చేసేటివన్నీ మన జీవితంలో చేశాడు. సృష్టిలో 3వ దినం ఏం చేశాడు? ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన అన్నాడు. క్రీస్తునందున్న ఎవడైనా సరే వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే సృష్టిలో దేవుడు ఫలములు చేసినట్లుగా మన జీవితంలో ఆత్మఫలము. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఆత్మఫలం ఏమనగా అని మనం గలతీ పత్రికలో మనం చూస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలం గురించి 22వ వచనంలో ఉంటుంది. చదవండి. 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా, ఇవన్నీ మన జీవితంలో లేవు ఒకప్పుడు. ప్రేమ అంటే మనం ఏమనుకున్నాం? మన ప్రేమ వేరు. భూ సంబంధమైన ప్రేమ, మనుషుల ప్రేమ. అది నిజమైనది కాదు, సత్యమైనది కాదు, యథార్థమైనది కాదు, మోసకరమైనటువంటి స్వార్థంతో ఉన్నటువంటి ప్రేమ. కానీ క్రీస్తు నందు ఎప్పుడైతే మనము వచ్చేసామో, క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చేసామో, మనం సృష్టి అంటున్నాడు. సృష్టికర్త ఆయన అనే మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మనలో దైవ ప్రేమను సృష్టించాడు. మనలో దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన సంతోషమును మనలో పుట్టించాడు. మనలో సమాధానమును పుట్టించాడు. దీర్ఘశాంతమును కలుగజేశాడు. కలుగునుగాక అన్నాడు. అలా ఫలములను మొలిపించును గాక అంటనే అన్ని ఫలవృక్షములన్నీ వచ్చేసాయి. అలా మనలో కూడా సమాధానము, ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డ అయ్యాడు, ఇప్పుడు ఈ బిడ్డలోనికి సమాధానము కలుగునుగాక అని పలికితే మనకు సమాధానం కలిగింది. సృష్టి చేశాడు, మనలో చేశాడు సృష్టి. తర్వాత దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ ఫలమును మనలో మొలిపించాడు దేవుడు. దేవుని బిడ్డలారా, క్రీస్తునందున వాడు నూతన సృష్టి అన్నాడు. తర్వాత సృష్టిలో మనం చూస్తే ఆయన 4వ దినాన ఏం చేశాడు? 4వ దినాన
మనము పగటిని రాత్రిని వేరుపరచునట్లుగా మరి జ్యోతులను కలుగజేశాడు. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని. అలాగా మన జీవితాన్ని ఈ రీతిగా వెలుగు కలుగచేసి, మన జీవితాన్ని లోకం నుండి వేరు చేసి, మన జీవితంలో ఫలములు ఫలించేలా చేయడం ద్వారా, ఇంకా ఉన్నాయి ఫలము గురించి. వెలుగు ఫలం ఉంది, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా పరిశుద్ధత అనే ఫలము, తర్వాత ఆత్మ ఫలము, వెలుగు ఫలము, ఇవన్నీ మనం ఫలించడం ద్వారా మనం ఎలా అయిపోయినాము? మనం జ్యోతుల్లాగా ఈ లోకానికి వెలుగిచ్చే వారంగా మారిపోయినాం. ఏ విధంగా జ్యోతులు ఈ లోకానికి వెలిగిస్తాయో, రాత్రిపూట చంద్ర నక్షత్రములు వెలిగిస్తాయి. అలా రాత్రివారైనటువంటి ఈ లోకము, మనము పగటివారం. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా దేవుని నమ్మనటువంటి వారు రాత్రివారు. వారికి జ్ఞానం లేదు, జ్ఞానం అనే వెలుగు లేదు. మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మనమే ఒక చంద్రుడు అంటాడు, మనల్ని చంద్రుడితో పోలుస్తాడు, మన నక్షత్రంతో పోలుస్తాడు పరిశుద్ధ గ్రంథంలో. మన నుండి ఈ చంద్రునికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు మన దేవుడే, నీతి సూర్యుడు అని యేసు ప్రభుకు పేరు పరిశుద్ధ గ్రంథంలో. ఆయనలో నుంచి ఆ నీతి సూర్యుడు అనేటువంటి ఆ యేసు ప్రభు నుంచి వచ్చే నీతి అనే ఆ కిరణాలు ఈ సూర్యుడి నుంచి చంద్రుడి మీద ఎట్లా కిరణాలు పడితే, ఆ కిరణాలు భూమి మీద పడితే భూమికి వెలుగు కలుగుతున్నాయో, ఆ విధంగా యేసు ప్రభులో ఉన్నటువంటి నీతి అనే కిరణం మన మీద పడినప్పుడు మనలో ఉన్నటువంటి నీతి ద్వారా ఈ లోకములు అంతా కూడా మరి ఏం చూస్తూ ఉంది? నీతి చూస్తూ ఉంది. లోకంలో నీతి లేదు, పరిశుద్ధత లేదు. మన ద్వారా లోకము పరిశుద్ధతను చూస్తూ ఉంది. మన ద్వారా లోకము మరి ఈ ఫలాలను అనుభవిస్తూ ఉంది. మనలో ఉన్న ఫలం ప్రేమ, నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ ఎక్కడుందండి ఈ లోకంలో? పిల్లలు తల్లిదండ్రుల మీద చూపే ప్రేమ దొంగ ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ దొంగ ప్రేమ. దేవుని బిడ్డలారా, బంధువుల మధ్య ఉన్న ప్రేమ దొంగ ప్రేమ. కానీ యేసులోనికి మనం రావడం ద్వారా మనలో ఫలములు దేవుడు కలుగునుగాక అన్నాడు. నిజమైన ప్రేమ మనలో కలిగింది. మన ద్వారా లోకము ఫలాలను అనుభవిస్తూ ఉంది. ఆ ప్రేమ అనే ఆ నిజమైన ప్రేమ ఈ లోకంలో లేదు. కానీ దేవుని బిడ్డల్లో ఈ లోకం రుచి చూస్తూ ఉంది. ఆహా, వీళ్ళలో ఎంత మంచి ప్రేమ ఉందండి, ఎంత నిజంగా ప్రేమిస్తారండి ఈ క్రైస్తవులు అని ఆ ఫలాలను వాళ్ళు రుచి చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అదే వెలుగుగా ఉండడం అంటే అదే. ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం మనం. అలాగే సూర్యుడు పగటి పూట వెలిగిస్తాడు. అంటే ఇక్కడ మనల్ని దేవుడు సూర్యుడితో కూడా పోల్చాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, పగటి పూట అంటే దేవుని నమ్మిన బిడ్డలకు కూడా, మనము సంఘానికి కూడా మనం వెలుగుగా ఉంటున్నాం. పగటి వారికి కూడా మనం వెలిగిస్తున్నాం. సూర్యుడు పగలు వెలిగిస్తున్నట్లుగా వెలిగిస్తున్నాం. అంటే వారికి మాదిరిగా ఉంటున్నాం. విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండు తిమోతి అంటాడు. విశ్వాసులు అంటే పగలు, వారికి మాదిరిగా ఉండడం అంటే సూర్యుడిలాగా వెలుగిచ్చే వారంగా ఉండడం. దేవుని బిడ్డ అందుకే అన్నాడు, మనం సృష్టి అన్నాడు. సృష్టిలో చేసినవన్నీ కూడా మనలో చేశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే 5వ దినాన మనం గమనించినట్లయితే 5వ దినాన పక్షులను చేశాడు. మనల్ని దేవుడు పక్షిరాజుతో పోలుస్తాడు. దేవుని బిడ్డలారా, గుర్తుందా మీకు? పక్షిరాజులు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటాడు. మరొక చోట ఏమంటాడంటే, మీరు పైనున్న వాటి మీదనే మీ మనస్సు ఉంచుకోండి అంటాడు. మనం ఒకప్పుడు అంతా భూమి, మట్టి, అన్నీ మట్టి ఆలోచనలు, మట్టి వాసన మన జీవితంలో. దేవుని బిడ్డలారా, పక్షులు ఏ విధంగా పైకి ఎగురుతాయో భూమి మీద లేకుండా, ఆ విధంగా ఇప్పుడు మన ఆలోచనలన్నీ కూడా పైన ఉన్నటువంటి పరలోక సంబంధంగా దేవుడు చేసేసాడు. పైన ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఆలోచనలకు సమానంగా మన ఆలోచనలు మార్చేశాడు. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి ఏవి కూడా పక్షిని లాగలేవు, కిందికి లాగలేవు, పడగొట్టలేవు పక్షిని. భూమికి ఉన్నటువంటి ఆకర్షించే ఆ భూమి ఆకర్షణ శక్తికి అధిగమించి పైకి ఎగిరిపోతాయి. ఆ విధంగా ఈ భూ సంబంధమైనవేవి కూడా మనల్ని లోబరుచుకోలేవు. ఇప్పుడు అన్నిటినీ అధిగమించి పైకి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు మనల్ని చేయాలి. ఇది సృష్టి కాదా? అందుకే అన్నాడు కదా, క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి అన్నాడు. ఆయన సృష్టికర్త అన్నాడు. మళ్ళీ ఆయన సృష్టికర్త అనడం ద్వారా, మనల్ని నూతన సృష్టి అనడం ద్వారా మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం, ఇవన్నీ తెలుసుకుంటున్నాం.
ఆయన సృష్టికర్త. ఏం చేశాడు సృష్టికర్తగా? నీ జీవితంలో ఏం చేశాడు అంటే ఇవన్నీ చేశాడు. నిన్ను పైకి పైన ఉన్నటువంటి పరలోకానికి సంబంధించిన వాడిగా చేశాడు. అలాగే మనం గమనిస్తే జలచరములను కూడా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు 5వ రోజు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మత్స్యములు, జలములలో అన్ని చేపలు, పెద్ద పెద్దవి తిమింగలాలు, ఇవన్నీ చిక్కగా చేశాడు దేవుడు. అవి దేన్ని సూచిస్తున్నాయి అంటే ఈ జలము అనేది లోకము. ఈ లోకములో మనం ఎలాగున్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, మనం జలచరముల్లాగా మనము జలములు అనేది ఇక్కడ లోకం కాదు. 2వ దినాన జలములు అనేది లోకము. ఇక్కడ ఉన్నటువంటి ఐదవ దినం ఉన్నటువంటి జలములు పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటారు, మీ కడుపులో నుండి జీవజలములు పారును అంటాడు. అక్కడే వెంటనే ఏమంటాడంటే పొందబో ఆత్మను గురించి ఆయన చెప్పాడంటాడు. అంటే మనము పరిశుద్ధాత్మలోనే మనం ఈత కొట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాం అన్నమాట. మనల్ని చేపను తీసుకొచ్చి నేల మీద వేసామనుకో, అది గిలగిల కొట్టుకుంటుంది, అది బ్రతకలేదు. అలాగా ఇప్పుడు మనం ఎలా మారిపోయినామంటే లోకముల్లో మనం బ్రతకాలని మనము లోకంలోనికి పోయినా కూడా బ్రతకలేం, తట్టుకోలేము. మనము ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మనకు రావు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన చూపులు, ఆలోచన మనకు రావు. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆత్మ పరిశుద్ధాత్మ సంబంధంగానే, ఆత్మానుసారంగానే మనం జీవించడానికి మనకు అలవాటైపోయింది బాగా. ప్రియ దేవుని బిడ్డలారా, అలా పరిశుద్ధాత్మలోనే మనము బ్రతకగలం. మనం బయట కొద్దిసేపు కూడా బ్రతకలేం. లోకస్తులలాగా మనం జీవించలేని స్థితికి దేవుడు మార్చేశాడు. అది సృష్టి. అందుకే ఆయన నీ సృష్టికర్త. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా తర్వాత 6వ దినాన జంతువులను చేశాడు దేవుడు. ఈ జంతువులను మనల్ని దేవుడు ఏమంటాడు? ఒక మంచి పాఠం చూడండి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. సో ఇక్కడ జంతువులను చేయడం అంటే ఆ సృష్టి, ఆ అనుభవం కూడా మన జీవితంలో దేవుడు కలగజేశాడని అర్థం. ఏ విధంగా లేడి చెంగుమని పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందో ఆ రీతిగా మనము ఇప్పుడు ఎత్తైనటువంటి స్థలంలో కూడా లేడి కాళ్ళ వల్లే దేవుడు మన కాళ్ళను మార్చేయడం ద్వారా మనం ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఉన్నతమైన అనుభవాలు రాసి పెట్టాడో, ఒక్కొక్క భక్తునికి ఇచ్చాడు. ఆ అనుభవాలు కూడా మనం పొందుకున్నట్లుగా లేడి కాళ్ళ వల్లే మనల్ని చేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు సృష్టికర్తగా మన జీవితంలో ఉన్నాడనేది మనం నేర్చుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకొక విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. అబ్రాహాముతో పలికినటువంటి మరొక మాట ఏంటంటే, నీ శత్రువులను నీకు అప్పగించాడు. అబ్రాహాము దగ్గర ఉన్నది ఎంత తక్కువ మంది, 318 మంది. అక్కడ కొంతమంది రాజులు, 4 రాజులు సైన్యముతో వచ్చారు. వాళ్ళను తరిమి కొట్టాడంటే అంత చిన్న విషయం కాదండోయ్. అబ్రహామును ఆ విధంగా బలపరిచిన వాడు, అట్ట జ్ఞానము వ్యూహము ఇచ్చి అబ్రహామును నడిపించి ఆ యుద్ధంలో అంతమంది రాజులను తరిమి కొట్టేటట్లు చేశాడు. దేవుడు చేశాడు ఆ పని. సో మన శత్రువులను మనకు అప్పగించే దేవుడు, మనకు విజయాన్నిచ్చే దేవుడు అని ఇక్కడ మనం నేర్చుకుంటాం. మనకు దేని మీద విజయం ఇస్తాడు? మనం దేంతో పోరాడుతున్నాం? అబ్రహాం అక్కడ పోరాడు. మనం దేంతో పోరాడుతున్నాం? మనం పాపముతో పోరాడుతున్నాము అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. మనము శరీర ఆశలతో పోరాడుతున్నాము అని మనం పేతురు పత్రికలో చూస్తాం. మనము దురాత్మలతో పోరాడుతున్నాము అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. మనము లోకముతో పోరాడుతున్నాము అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపము మీద విజయము అబ్రహాముకు అక్కడ పోరాటంలో విజయం ఇచ్చినట్లు పాపము మీద విజయం దేవుడు మనకిస్తాడు. మనకు శరీరాశల మీద విజయం దేవుడు మనకిస్తాడు. సాతాను మీద విజయం దేవుడు మనకిస్తాడు. లోకం మీద విజయం దేవుడే మనకిస్తాడు. అక్కడ అబ్రహాం పోరాడాడు. అలాగే నువ్వు కూడా పోరాడాలా. నువ్వు పోరాడుతున్నప్పుడు దేవుడు నీకు తన శక్తినిచ్చి, తన జ్ఞానమునిచ్చి,
అక్కడ వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని పరమగీతంలో సంఘము గురించి మాట్లాడతాం. నీకు ఒక వ్యూహం ఇచ్చి తెలియజేసి సాతానుతో ఎలా పోరాడాలి, లోకంతో ఎలా పోరాడాలి, పాపంతో ఎలా పోరాడాలి, నీ శరీరాలతో ఎలా పోరాడాలి అనే జ్ఞానము నీకు ఇచ్చి, వ్యూహము నీకు ఇచ్చి, నీ చేత పోరాడేలా చేసి దేవుడు అన్నీ సమకూర్చి నీకు అక్కడ ఉన్నటువంటి మరి అవతల వైపు ఉన్నటువంటి శత్రువులను ఏ విధంగా వారిని తొక్కి అబ్రహాముకు వశమయ్యేటట్లుగా చేశాడు, ఆ రీతిగా నువ్వు పాపం వశం కాకుండా పాపమే నీ వశం, నీ కంట్రోల్లోనికి వచ్చేట్టుగా నీ శరీరాశలకు కంట్రోల్లోనికి నువ్వు వెళ్ళిపోకుండా ఆ శరీరాశలే నీ ఆధీనంలోనికి వచ్చేటట్లుగా దేవుడు చేయగలడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. చేసే దేవుడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. దేవుని బిడ్డలారా, మెల్కీసెదెకు ఆ ఒక్క వచనంలో ఉన్న ఆ మాటలు పలకడం ద్వారా సర్వోన్నతుడు, అలాగే సృష్టికర్త, అలాగే శత్రువులను అప్పగించి విజయం ఇచ్చేవాడనే ఈ 3 మాటలు పలకడం ద్వారా ఇంత మనం నేర్చుకుంటున్నాం. మన దేవుడు ఎవరు? ఉన్నతుడు. ఆయనకు మించింది ఏది లేదమ్మో, ఏది లేదయ్యో, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీకు మించిపోయి ఉండొచ్చు ఏదైనా సరే, అడ్జస్ట్ ఊరికి ఆయన దగ్గరికి వచ్చి చెప్పు అంతే. ఇదిగో ప్రభువా, ఇది నాకు మించిపోయింది నాయన, నేను దీన్ని ఏం చేయలేను ప్రభువా, నీవే చూసుకోనాయన అని దేవునికి అప్పగించి అన్నీ ఆయన చూసుకుంటాడు. రెండవదిగా సృష్టికర్త, ఆయన సృష్టిని చేయగలడు. నీలో ఏదైనా లోపించిందా, కలుగునుగా కంటే కలిగే. ప్రేమ లోపించింది, అడుగు ప్రభువా, ప్రేమ లేదు నాయన, నాకు నా భార్యను నిజమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నాను, నా సంఘస్థులను నిజమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నాను, నా దైవజనులను నిజమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నాను, నా బంధువులను నిజమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు, నా పిల్లలు నిజమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నాను. ప్రేమ లేదయ్యా నాలో, కలుగునుగా కానీ పలుకు ప్రభువా, ప్రేమ కలుగుతుంది నాలో అని అడుగు. సంతోషం లేదా అడుగు, సమాధానం లేదా అడుగు. దేవుడు సృష్టి చేస్తాడు నీ జీవితంలో, నీ ఇంట్లో సమాధానం లేదా అడుగు. సమాధానం కలుగునుగా కంటే కలుగుతుంది, నువ్వు అడుగు, దేవుడు చేసేస్తాడు. సృష్టికర్తగా ఆయన నీ జీవితంలో ఏమీ లేవు అవన్నీ కలగజేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా కలగజేసే దేవుడు పిలుచువాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇంత గొప్ప దేవుడు ఉండగా నీవు భయపడొద్దు, నిరాశ చెందొద్దు. ధైర్యంగా అడుగులు ముందుకేసి పరలోకం వైపు నీ అడుగులను ముందుకు కొనసాగని దేవుడి వాక్యంలో దీవించునుగాక. ఆమేన్.